హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ క్యాబేజ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చెప్తానండి. ఫస్ట్ రైస్ కడిగి పొయ్యి మీద పెట్టేసుకోండి. నెక్స్ట్ క్యాబేజ్, ఆనియన్, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు ఒక 3 ఎగ్స్ తీసుకోండి. క్యాబేజ్, ఆనియన్ ఇవన్నీ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసి వెల్లుల్లిపాయలు వేగిన తర్వాత చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నవి. నెక్స్ట్ ఈ వెజిటబుల్స్ కూడా వేసేసుకుని వెజిటబుల్స్ కూడా బాగా ఫ్రై అవ్వక్కర్లేదు, లైట్గా కొంచెం మగ్గితే సరిపోతుంది ఫ్రైడ్ రైస్ కాబట్టి. ఇవి తీసి ఒక ప్లేట్లోకి పక్కన పెట్టుకోండి. అదే కడాయిలోకి మనం ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని, నేనైతే 3 ఎగ్స్ తీసుకుంటున్నానండి. మీకు కావాలంటే ఇంకొన్ని ఎక్కువ ఎగ్స్ కూడా తీసుకోవచ్చు అనమాట. 3 ఎగ్స్ కొట్టి పోసుకున్న తర్వాత ఎగ్ అనేది బాగా ఫ్రై అవ్వాలన్నమాట. బాగా ఫ్రై అవ్వాలి. ఎగ్ ఫ్రై అవుతున్నప్పుడే మనం కొంచెం మిరియాల పొడి వేసుకుంటే ఎగ్ అనేది నీసు వాసన రాకుండా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఈ ఫ్రై చేసుకున్న వెజిటబుల్స్ ఉన్నాయి కదా, ఈ వెజిటబుల్స్ కూడా వేసేసి ఈ ఎగ్ వెజిటబుల్స్ బాగా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ అన్నం అనేది కొంచెం పలుగ్గానే వండుకోండి, ఫ్రైడ్ రైస్ కదా, అలా అయితేనే బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఈ రైస్ కూడా వేసేసుకుని ఫ్రైడ్ రైస్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని ఇప్పుడే కలుపుకోండి. బాగా కలుస్తుంది సాల్ట్ అనేది ఇప్పుడు. నెక్స్ట్ కొంచెం గరం మసాలా కూడా వేసుకోండి. ఇందులోకి ఒకటి చెప్తున్నాను, నేనైతే వేస్తానండి ఫ్రైడ్ రైస్ చేసినప్పుడల్లా మ్యాజిక్ మసాలా ఉంటుంది కదా, అదొక ప్యాకెట్ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఏం గరం మసాలా వేసానో కూడా చూపిస్తున్నాను మీకు. నెక్స్ట్ ఈ గరం మసాలా, మ్యాజిక్ మసాలా, సాల్ట్ ఇవన్నీ వేసుకున్న తర్వాత నెక్స్ట్ సోయా సాస్ యాడ్ చేసుకోండి. మీ ఇష్టం, మీకు కావాలంటే చేసుకోండి, లేకపోతే లేదో ఆప్షనల్ అనమాట. మనకి బండి స్టైల్ టేస్ట్ రావాలి అంటే కొంచెం యాడ్ చేసుకోండి, అప్పుడు బాగుంటుందన్నమాట. నెక్స్ట్ ఇవన్నీ బాగా కలవాలన్నమాట. ఇప్పుడు మాత్రం పొయ్యి హైలో పెట్టే చేసుకోండి. ఇక్కడ నుంచి మాత్రం బాగా ఫ్రైడ్ రైస్ అనేది బాగా కలవాలన్నమాట. అంతేనండి, టేస్టీ ఎగ్ క్యాబేజ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్